కాకినాడ వెంకటేశ్వర నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పులేటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య పర్యవేక్షణలో శివపార్వతులు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలు వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత ఎమ్మెల్యే వనమడి కొండబాబు తనయుడు వనమడి మోహన్ వర్మ పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. శివపార్వతులు మరియు వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని కోరారు. స్థానిక టీడీపీ నాయకులు గాది శివ, ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పుల్లెటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్యులు మాట్లాడుతూ స్వస్థ శ్రీ చంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా శివపార్వతులు మరియు వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఏకకాలంలో నిర్వహించడం ఈ ఆలయం యొక్క విశిష్టత అని తెలిపారు. స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సాయి నాగసూర్య, విశ్వ చైతన్య శర్మ, వెంకటేశ్వర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషాలను అడగండి సార్, ఒకసారి ఇలా ఫోటో ఓకే ఈసారి వేసండి 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 అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మన కాకినాడ సిటీ వెంకటేశ్వర నగర్ లో గత ఈ శివపార్వతుల కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారండి. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఒకేసారి జరగడం. ఇప్పుడు కూడా కాకినాడ సిటీలో ఏదైతే గుడిలో ఆ ప్రత్యేకమైన దేవుడు ఏదైతే అక్కడే కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే విశేషంగా శివపార్వతుల కళ్యాణం అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరిగింది. దానికోసం విచ్చేసినటువంటి ఎంతో మంది భక్తులకి ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా భారీ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనడం, అలాగే అన్నదానంలో అన్నదానం చేయడం, అలాగే కమిటీ సభ్యులతో అందరితో పాటు ఈ కళ్యాణంలో పాల్గొనడం, అలాగే ఇక్కడ అందరితో ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ శివపార్వతులు అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కాకినాడ సిటీ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. పోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ లో శివాలయంలో అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు కలిసి ఉన్నాయి. ఇది సుమారు 60 సంవత్సరాలు అవుతుంది ఇది స్థాపించి. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా శివపార్వతుల కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ 60వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు శివపార్వతుల కళ్యాణం అయితేనేమి, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితేనేమి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన యువ నాయకులైనటువంటి వనమాడి మోహన్ వర్మ గారు రావడం అనేది మాకు చాలా ఆనందదాయకం. ఆయన వచ్చి ఈ కళ్యాణ ఏర్పాట్లలో పాల్గొనడం, అలాగే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ కళ్యాణాన్ని పురస్కరించుకుని కాకినాడ ప్రజలందరికీ కూడా, సామూర్తినగర్ ప్రజలందరికీ కూడా, 13వ డివిజన్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని సర్వేశ్వరుని వెంకటేశ్వర స్వామిని సదా కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం కాకినాడ వెంకటేశ్వర నగర్ లో భక్తి వెల్లువ.
అనకాపల్లిలో ఉభయ రాష్ట్రాల నాటికల పోటీలు ప్రారంభం. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో సందడి. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆకస్మిక తనిఖీలు. కాకినాడ జిల్లా కాజులూరు, చేదువాడ, తాళరేవు, కోరింగ గ్రామ అంగన్వాడీ, సచివాలయం, వసతి గృహాల పరిశీలన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.